ఏడుకొండలవాడిని ఏ రోజు దర్శిస్తే మంచిదో మీకు తెలుసా? వారంలో ఏ రోజున దర్శించుకుంటే ఏ ఫలితాలు లభిస్తాయో పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ రోజున స్వామివారిని దర్శించుకోవాలని చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆదివారం ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. రాజకీయాల్లో పురోగతి లభిస్తుంది. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు తొందరగా సంక్రమిస్తాయని చెబుతున్నారు. సోమవారం తిరుమల క్షేత్రంలో స్వామివారిని సోమవారం దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయని చెబుతున్నారు. మంగళవారం ఆ ఏడుకొండలవాడిని మంగళవారం దర్శించుకుంటే రుణ బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నా మంగళవారం దర్శనం చేసుకోవచ్చని చెబుతున్నారు. బుధవారం స్వామివారిని ఈ రోజున దర్శిస్తే సరస్వతీ కటాక్షం కలుగుతుందని, చిన్నపిల్లలకు మంచి విద్య లభిస్తుందని అంటున్నారు. చదువులో వెనుకబడిన పిల్లలు బుధవారం రోజున స్వామిని దర్శించుకుంటే చదువులో రాణిస్తారని అంటున్నారు. గురువారం ఈ రోజున ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. వయస్సు ముదిరిపోతున్నా, వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నా గురువారం రోజు దర్శించుకుంటే మంచిదని వివరిస్తున్నారు. అలాగే పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేనివారు కూడా ఈ రోజున దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెబుతున్నారు. శుక్రవారం ఈ రోజున ఆ ఆపదమొక్కులవాడిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ఇంట్లో కనకవర్షం కురుస్తుందని అంటున్నారు. శనివారం ఈ రోజున వడ్డీకాసుల వాడిని దర్శించుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. అలాగే కలి బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.